కొద్దిసేపు జాగ్రత్తగా మీ మనసులు మరి యొక్క వాక్యంపై పెడితే, జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుని వాక్యంలో నిజంగా కొన్ని మాటలు మనం ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉంటాయి, చాలా బాధగా ఉంటుంది, దుఃఖంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు జరిగినవా అని అనిపిస్తూ ఉంటుంది మనకి. అది ఈరోజు మనం ఆలోచిస్తున్న అంశము ఆకలి. ఏంటండి? ఆకలి. ఆకలి అనగానే మనందరికీ తెలుసు కదండి. ఏంటి ఆకలి అంటే? ఏంటమ్మా తెలిసి ఆకలి అంటే ఎలా ఉంటుంది? ఆకలి విన్నాం కానీ ఏంటంటారు? దాని అర్థం ఏంటంటారు? ఆకలి ఇది చాలా భయంకరమైందండి, చాలా కఠినమైంది, చాలా కష్టమైంది కూడా. ఈ ఆకలి అనేది అండి మనుషుల్ని చాలా కష్టపడిస్తుంది. ఆకలి లేకపోతే మనం పని చేయలేము. తెలుసా మీకు? ఆకలి లేదని మనం పని చేయం. అందుకే నేను బైబిల్లో చక్కటి మాట, సామెతల గ్రంథం 16వ అధ్యాయం, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి మీరు చూడగలిగితే, కష్టము చేయువాని ఆకలి వాని కొరకు, వాని చేత పని ఎవరు చేస్తున్నారు తెలుసా? ఆకలి. ఎవరండి? మనకు చాలా బద్ధకం, కానీ ఆకలి ఉన్న చూసారు, అది మనం ఖాళీగా ఉంచదు. రే ఎలో కొడుకు మాడిపోతుంది, ఏంటి కూర్చున్నావు, అందరు తెచ్చేసుకుంటున్నారు, నువ్వు ఎక్కడే ఉన్నావేంటి అని ఆకలి అంట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు జ్ఞాని సొలొమోను గారు. అండి సొలొమోను గారి ద్వారా చెప్పిన ఈ అద్భుతమైన మాట చూడండి. కష్టము చేయువని ఆకలి వాని కొరకు, వాని చేత కష్టము చేయించును, వాని కడుపు వానిని తొందర పెట్టును. ఈరోజు నిజంగా చాలా బాధాకరంగా, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మీకు. చాలా అంటే ఆకలి అనేదండి, ఆకలి 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 అంటాం కానీ ఏంటి ఈ ఆకలి చాలా కఠినమైనదండి, చాలా భయంకరమైనది కూడా, ఘోరమైనది కూడా. తెలుసు ఆకలి అనేది ఎవరు తెలుసా? బాధ, ఆకలి బాధ ఏంటి. మీరు ఎప్పుడైనా తిండి లేక 2-3 రోజులు ఉన్నారు అనుకోండి, అప్పుడు తెలుస్తుందండి ఆకలి బాధ. అంటే ఒకరోజు ఒక పూట ఉంటే అది అంత తెలీదు, కనీసం ఒక 2-3 రోజులు తిండి లేక ఉన్న పరిస్థితుల్లో ఆకలి బాధ అనేది తెలుస్తుంటుంది, ఆకలి యొక్క కష్టం అనేది తెలుస్తుంటుంది. కనుక ఈ ఆకలి ఏం చేస్తుంది? మనిషిని కష్టపడించేస్తుంది, పని చేస్తుంది. కనుక ఈరోజు మన ఆకలి తీర్చుకోవడానికి, మన కుటుంబాన్ని, మన బిడ్డల ఆకలి తీర్చడానికి మనం కష్టపడుతున్నాం. అది ఆకలి లేదనుకోండి సరిగ్గా పని చేయం. చూడండి, మీరు గమనించారో లేదో, కొంతమంది ఎవరి బిడ్డలు ఉంటారు, చాలా బాధ్యతగా పనికి వెళ్తూ ఉంటారు, మానరు. కొంతమంది ఉన్నారు అనుకుని వారానికి ఒక రోజు వెళ్తాడు. ఎందుకు వాటితో డిఫరెంట్ అంటే, వాళ్ళిద్దరిలో వాడికి వారానికి ఒకసారి వెళ్ళేవాడికి వెనకాల అమ్మ నాన్న పోషించేస్తుంటారు, బాధ్యత ఉండదు. ఆడికి ఆకలి బాధ ఏం తెలుస్తుంది? మరి ఎవరికి ఆకలి బాధ తెలుస్తుంది అంటే, ఆడు రోజు పనికి వెళ్ళి అది తీసుకొచ్చి కుటుంబాన్ని బిడ్డలు పోషిస్తే వాడికి తెలిసింది. అంతగా ఏమీ మానరు, వాళ్ళు చెప్పక్కర్లేదు పనికిరారా బాబు అని, ఆడని ఎదుక్కుంటాడు వెళ్ళిపోయి. అదే వాడికి అందేస్తుంది అనుకోండి తిండి టయానికి, వాడిని వెళ్ళి అడగాలి, బాబు పనికి వస్తావని. వస్తాను ఈరోజు అంటాడు. అంటే వాడికి ఆకలి బాధ అనేది తెలీదు, ఎందుకు అందేస్తుంది. కానీ ఆకలి బాధ ప్రేమ దేవుని వల్లరా కష్టం ఉన్న వాళ్ళకి అండి, ఆ తిండి లేని వాళ్ళకి ఆకలి బాధ అనేది తెలుస్తుంది. ఇక్కడ మొదటిగా మనం చూస్తుంటే ఆకలి ఏం చేస్తుంది? మన చేత పని చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందో చూస్తే ప్రేమ దేవుని వల్ల ఆకలి ఇంకా ఏం చేస్తుందో చూస్తే, ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము ఆకలి ఏం చేస్తుందో కొన్ని విషయాలు మనం చూసిన తర్వాత యేసుక్రీస్తు పరిచయంలో ఒక అద్భుతమైన మాట గురించి మనం ధ్యానించుకుందాం. ఆదికాండ గ్రంథము 25వ అధ్యాయము 29వ వచనం నుంచి చూడగలిగితే, ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండుకొనుచుండగా, చూడండి, ఏసావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను చాలా అలిసిపోయాను, ఆ ఎర్రగా
నున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వపు నేడు నాకెమ్మని అడుగుగా. చూడండి, అక్కడ ఆలోచన. ఏసావు అంటున్నాడు, నేను చావబోవుచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనేను. ఇంకా యాకోబు అంటున్నాడు, నాతో ప్రమాణం చెయ్యి అని అడగని అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతడి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. చూడండి, యాకోబు ఆహారమును చిక్కుడుగాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను. ఇంతకితడు జ్యేష్ఠత్వపు హక్కుని ఎందుకు అమ్మేసుకున్నాడు? ఆకలి కోసం. నేను చాలా అలసిపోయాను, నువ్వేమో జ్యేష్ఠత్వం నేను చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాను అని. ఎంతో విలువైనది జ్యేష్ఠత్వ హక్కు అనేది. పెద్ద కుమారుడికి వారసత్వం అనేది చాలా గొప్పది ఆ రోజు. అటువంటిది కేవలం దేనికోసం అమ్మేశాడు? ఆకలి కోసం. అమ్మో, ఆకలి కోసం ఇంత భయంకర పని కూడా చేస్తారా? కష్టాన్ని చేద్దంట. ఇక్కడ అంటున్నాడు ఏంటి, జ్యేష్ఠత్వపు హక్కును కూడా ఏం చేసుకున్నాడు ఈయన? అమ్మేశాడు. దేనికోసం? కేవలము ఆకలి కోసం. అంత మాత్రమే కాదండి బాబు, ఇంకా చాలా భయంకరమైన మాట. ఆకలి ఎంత ఇంకా భయంకరమైన పని చేస్తుందో చూస్తే నిజంగా మనకు చాలా గరుకు పడుతుంది మనోళ్ళు. ఏంటి, ఒక పక్కన కష్టం చేయింది పర్వాలేదు, ఒక పక్కన ఏదో అమ్మేసుకున్న ఆకలి కోసం పర్వాలేదు, కానీ ఇంకా ఎంత కఠినమైన పని చేస్తుందో ఆకలి చూస్తుంటే. 2వ రాజుల గ్రంథం, రాజులు ఇంకా ఎంత కఠినమైనదో ఆకలి చూడండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 28వ వచనం. 2వ రాజుల గ్రంథం, నీ విచారమునకు కారణమేమని అడుగగా. రాజుగారు 2 స్త్రీలను అడుగుతున్నాడు, అమ్మా ఏంటి అంత దిగులుగా ఉన్నారేంటి, ఏంటి బాధగా ఉన్నారేంటి, అమ్మా ఏంటి మీ పరిస్థితి అని రాజుగారు అడుగుతున్నారు. నీ విచారణ కారణం పైన చదివితే మనకు అర్థమవుతుంది. నీ విచారణ కారణం ఏమిటి అని అడగగానే ఆ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారం ఆకలికి నీ బిడ్డనిమ్ము, రేపు నా బిడ్డని వండేసుకుని తినేద్దాం అని చెప్పినప్పుడు. చూడండి 29వ వచనం, మేము నా బిడ్డను వంట చేసుకుని తింటిమి. ఎవరు తినేశారంట? వాళ్ళు కోడో మేక కాదు బాబోయ్, నిన్నంట వాళ్ళ బిడ్డను వంటకం చేసుకుని తినేశారంట, కొడుకుని బిడ్డనే. ఈరోజు ఇగో వీళ్ళ బిడ్డని తినేద్దాం అనుకున్నా రాజుగారు, ఈ బిడ్డ ఇవ్వట్లేదు అనగానే రాజుగారికి మతిపోయిందండి. వెంటనే బట్టలు చింపుకుని 30 వచ్చును. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ఇంకాను ప్రకారం మీద నడిచిపోవచ్చుండగా జనులు అతనిని తేరి చూసినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనుపట్ట కనబడెను. ఆకలికి ఏం చేస్తున్నారంట? బిడ్డల్ని వండుకి తినేశారంట. ఈరోజు నీ బిడ్డను కూడా అంటున్నారు. అమ్మో, ఎంత కఠినమైందండి. కన్న బిడ్డల్ని వండుకు తినేసి అంత కఠినమైందా, భయంకరమైందా ఆకలి? ఆల్రెడీ వండుకుని చేసుకుని తింటిమి, తినేశారంటే ఆల్రెడీ వండుకుని బిడ్డను. ఇంకా ఎంత భయంకరమైనది చూస్తుంటే ప్రియమైన దేవుని వల్లరా. విలాప గ్రంథము 4వ అధ్యాయం, అక్కడ అదే మాట ఉంటుంది. విలాప వాక్యములు 4వ అధ్యాయము, విలాప వాక్యములు 4వ అధ్యాయము 10వ వచనం. వాత్సల్యము గల స్త్రీ చేతులు తాను కనిన పిల్లలను వండుకునేను. బాబోయ్, ఎంతో మృదువైనది, ఎంతో నెమ్మదైనది స్త్రీ అంటండి. ఈ ఆకలి బాధకి, కరువుకి ఏం చేస్తున్నారంటండి? తాను కనిన పిల్లలను వండుకునేను. నా జనుల కుమారికి వచ్చిన నాశనములో వారి బిడ్డలు వారికి ఆహారం అయ్యిరి. బాబోయ్, ఎవరు ఆహారం అంటండి? ఎంత భయంకరమండి. ఒక తల్లి తన బిడ్డ కోసమండి ఎంత త్యాగం తెలుసండి. తిండి సరిగ్గా తిందో, బట్టలు సరిగ్గా వేసుకోదు,
ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఎక్కువ బిడ్డల భవిష్యత్తు చూస్తారు. నా బిడ్డ తినాలి, అవసరమైతే వీళ్ళు గంజి తాగుతారు, వాళ్ళకి ఏం చేస్తారు, అన్నం పెడుతుంటారు. వీళ్ళు ఏదో ఒకటి వేసి తినేస్తుంటారు, కానీ వాళ్ళ బిడ్డలకి మాత్రం పెడతారు. కానీ ఇక్కడ పరిస్థితి అంత భయంకరంగా ఉందో చూసారా? ఏ బిడ్డను గారాభంగా చూసుకుని నవమాసాలు మోసిందో ఆ తల్లి ఏం చేస్తుందంటండి, తన కనిన పిల్లల్ని వండుకుని తినేస్తున్నారంటండి. దేనికి కారణం? ఆకలండి. దేనికండి? ఆకలి బాధ. అందుకనే దేవుడు చెప్పాడు, ఎందుకు ఈ పరిస్థితి మీకు వస్తుందంటే దేవుడు చెప్తున్నాడు, మీరు ఎప్పుడైతే నా మాట వినరో నేను కరువు రప్పిస్తాను. ఆ కరువు ఎంత భయంకరమైనదంటే, ఎంత కఠినమైనదంటే, మీ గర్భాన్ని పుట్టే బిడ్డలను తినేసిన భయంకరమైన కరువు వస్తుంది అన్నాడు. ద్వితీయోపదేశకాండంలోనే దేవుడు ఇశ్రాయేల్ ప్రజలు చెబుతూ 28వ అధ్యాయంలో మనం చూస్తేనండి, అక్కడ ఇంకా ఎంత భయంకరమైన పరిస్థితి వస్తుందని చెప్తున్నాడంటే దేవుడు. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 53వ వచనం నుంచి మీరు చదవగలిగితే అందరూ కూడా, ద్వితీయోపదేశకాండం 28 53వ వచనం నుంచి చూడిస్తే ఏంటమ్మా, అప్పుడు ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టు ఇబ్బందులోను నీ గర్భఫలము అనగా నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన నీ కుమారుల యొక్కయు నీ కుమార్తెల యొక్కయు మాంసము తిందువు. ఎప్పుడో ప్రవచించాడు దేవుడు పాత నిబంధనలో మోషే ధర్మశాస్త్రం చెబుతూ, ఎప్పుడైతే మీరు నా మాట వినారో, నా ఆజ్ఞలు ధిక్కరిస్తారో మీకు ఎటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుందో తెలుసా? కఠినమైన కరువు వస్తుంది. ఎంత కఠినమైన కరువు అంటే, మీ బిడ్డలనే మీరేం చేస్తారు, వాళ్ళని తినేస్తారు మీరు. ఇంకా చూడండి, ఇంకా కిందకి, మీలో బహు మృదువైన స్వభావమును అతి సుకుమారము గల మనుష్యుని కన్ను తన సహోదరుని ఎడలను, తన కౌగిట భార్య ఎడలను, తన చంపక విడుచు తన కడమ పిల్లల ఎడలను చెడ్డదైనందునను అతడు తాను తిని తన పిల్లల మాంసములో కొంచెమైనను వారు ఎవ్వనికి. ఎంత కఠినమండి బాబు, ఎంత భయంకరమైన మాటలు తెలిసిండి ఇవి. ఆ కరువు కంటండి ఆ పిల్లల మాంసంలో అంటే పక్కోడు కూడా ఎవడికి ఎట్టడంట, అతి సుకుమార గలబాలు అంటే ఎంతో జాలి హృదయం, ఎంతో మెత్తన హృదయం, కఠిన హృదయం కాదు. ఇటువంటి జాలి సుకుమార గలవాళ్ళు ఏంటంటండి ఏం చేస్తారంటారంటే తెలుసు ఇక్కడ అండి, వాళ్ళు ఇంకా భయంకరమైన మాట అండి. 56వ వచనం చూస్తేనండి ఇంకా చాలా కఠినమైన భయంకరమైన మాట చూడండి. నీ గ్రామములలో నీ శత్రువులు నిన్ను ఇరుకు పరుచుట వలనను ముట్టడి వేయుట వలనను ఏమీ లేకపోవడం చేత చూడండి, మీలో మృదత్వమును అతి సుకుమారమును కలిగి, మృదత్వము చేతను అతి సుకుమారము చేతను నేల మీద తన అరకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మీద నుండి పడు మావిని తన కనబోవు పిల్లను తానే రహస్యముగా తినను. బాబోయ్, చాలా కఠినమైన మాట అండి నిజంగా. ఏ తల్లి అయితే 9 మాసాల బిడ్డను మోసి అతి సుకుమారు అంటే అసలు కాళ్ళు కింద ఎట్టకుండా చాలా సుఖంగా చాలా వైభవంగా పెరిగిన ఒక తల్లి అంటండి, తన కడుపునున్న బిడ్డని అంటే రహస్యంగా ఏమంటారు దాన్ని, ప్రసవించి ఆ బిడ్డని తినేద్దంట రహస్యంగా, ఎవరికి తెలియకుండా. ఎవరన్నా ఒకరు ఓటాకు వస్తారేమో అని అంట. బాబోయ్, ఎంత భయంకరమైనది ఆకలి చూసారా? ఇక్కడ అంటున్నాడు, అతి సుకుమారము చేతను నేల మీద అరుకాలు మోప తెగింపని స్త్రీ తన కాళ్ళ మధ్య నుండి, అంటే ఈ ప్రసవ దిన సమయంలో ఎవరిని కూడా రానవదంట, ఒకవేళ వాళ్ళు తినేస్తారేమని. ఏమంటారు వాళ్ళని, మంత్రసానులు అంటారు కదా, ఆ మంత్రసానులు వస్తే ఎక్కడైతే నా బిడ్డను పట్టుకు తినేస్తారేమని ఎవరికి తెలియకుండా ఆమె ప్రసవించుకుంటుంట తాను రహస్యముగా తినవలనని తన కౌగిట పెనిమిటి ఎడలనైనను తన కుమారుల ఎడలైన తన కుమార్తె ఎడలను కటాక్షము సోపకపోవును. చూడండి ప్రియమైన దేవుని ఎంత భయంకరమో. పని చేయిందన్నాం,
పోనా ఏదో రమ్మేసుకున్న వాళ్ళే ఆకలి కోసం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏంటి బిడ్డలను ఉడుకుని చేశారంట. ఇక్కడ మావి అంటే ఆ పుట్టిన బిడ్డను కూడా తినేస్తున్నారంటే రహస్యంగా ఎవరు చెప్పండి, ఎంత భయంకరమైనదో ఆకలి. ఆలోచించండి. ఏంటి ఆకలితో చచ్చిపోవచ్చు కదా, చావనవదే, ఆకలి చనిపోనవదన్నమాట. చూసారా, అంత భయంకరమైన పరిస్థితిని చచ్చిపోవచ్చు కదా ఆకలితో. అబ్బే చావరు. మనం ప్రపంచంలో చాలా ప్రమాదాల్లోనండి, విమాన ప్రమాదాల్లో మీరు ఉంటారు యూట్యూబ్లలో, ఎక్కడో ఒక భయంకరమైన ప్లేస్లో విమానం కూలిపోయినప్పుడు చాలామంది చచ్చిపోతారు. ఎవరో ఒక నలుగురు ముగ్గురో తింటారండి. వాళ్ళు కొన్ని రోజులు చూసి అంటండి, వాళ్ళ పైలట్లు వాళ్ళు చెప్పిన సాక్ష్యం, చెప్పిన మాటలు 4-5 రోజులు ఏదో బతికేశారు. అక్కడ ఉన్న ఇక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న తినేసారు, అలాగ బతికేశారు ఒక 6 రోజులు. కానీ ఇలా ఆకలి బాధ భరించలేకంటే ఆ శవాలు తినేసేవారంట. వీళ్ళు ఏం చేసేవారంట, ఏం చేస్తారు, ఇంకా బతుకున్న తింటాకి ఏం లేట్ లేదు, భయంకరమైన ప్లేసు. ఇంకా ఆ శవాలంటే ఒక్కోడు తినేసి అలాగా కొన్ని రోజులు, నెల 2 నెలలు బతి అప్పటికి ఎవడు మొత్తానికి జాడ దొరికితే అప్పుడు వాళ్ళు తీసుకుని వెళ్ళారంట. ఎలా ఎంతకాలం బతికారంటే, కొన్ని రోజులు మేము ఇక్కడ ఉన్నాయి అయ్యిన్ని తినేసాం, ఇంకా ఆకలి బాధ భరించలేక ఈ మనుషులు శవాలు తినేసాం మేము. ఆకలి చూడండి ఎంత భయంకరమైనదో, ఎంత కఠినమైనదో. మీకు ఈ మాట ఎందుకు చెప్తానంటే ప్రేమ దేవుని వర్లారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు. దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా మనం ఆకలి యొక్క విలువ, ఆకలి అంటే ఎలా ఉంటుంది, ఆకలి అనేది ఎంత కఠినమైనదో చూసాం. కానీ ఆ ఆకలి దప్పులు ఉంటే ఎటువంటి వాళ్ళు మనం బైబిల్లో దేవుడు చక్కని మాట యేసుక్రీస్తు వారు తెలియజేశారు. ఇక్కడ మనం చూసిన ఈ ఆకలి గురించి ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే, ఇది ఇంకా మరీ విచిత్రంగా ఉంటుంది. యెషయా గ్రంథం, ఇంతవరకు పని చేయించిందన్నాం, ఉన్నాయి అమ్మేసుకుని తినేశారన్నాం, బిడ్డలను కూడా తినేశారు, అవసరం పుట్టి బిడ్డలు కూడా తినేశారన్నాం. ఇక్కడ ఇంకెంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతున్నారంటే, యెషయా గ్రంథం 19వ అధ్యాయము చూడు, ఇది ఇంకా భయంకరమైనది. పక్కడగా తింటాం, ఎవరిని తినేస్తున్నారో చూడండి, ఎవరి మాంసం తినేస్తున్నారో చూడండి. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. యెషయా గ్రంథం 19వ అధ్యాయము 20వ వచనం. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవా చూచునుగాను సాక్షార్థముగానుండును. అమ్మా, బాధకులను గుర్చి వారికి యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును. ఇది కాదండి, ఇది కాదు, ఇది తప్పు రాసుకున్నానా? ఇది కాదండి, ఇక్కడ అది ఉండదు. అయ్యో తప్పు రాసేసుకున్నాను నేను. ఓకే, అక్కడ అయ్యగారు కొట్టండి సార్ నెట్లో. అది ఏమైనా ఉంటుందంటే తన అమ్మా ఎన్ని వచ్చినమ్మా, తన బాహువులు, అయ్యగారు బాహువులు అని కొట్టండి, బాహువులు లేకపోతే భక్షించని కొట్టండి అని నేను రిఫరెన్స్ తప్పు రాసుకున్నాను. ఇక్కడ ఏముంటుందంటే ఈ యెషయా గ్రంథంలో ఏంటి, వీళ్ళు ఆస్తులు అమ్మేసుకుంటామో, వస్తువులు అమ్మేసుకుంటామో, వారసత్వం అమ్మేసుకోవటమో, పిల్లలు తినేయటమో, చిన్న బిడ్డలు తినేయటమో కాదు. ఈ ఆకలి బాధకి ఏం చేస్తా తెలిసిన యెషయా గ్రంథం ఉంటుందండి, భక్షించును లేకపోతే బాహువులు, వాడి శరీరంలో వాడి మాంసమే తినేస్తాడంట. పక్క వాళ్ళ మాంసం తినేసాడు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏం చేస్తుంది ఈ ఆకలి బాధకి, వాడి శరీరంలో ఉన్న వాడి అవయవాన్ని అవసరమైతే నరికేసుకుని. అయ్యగారు 9:20 అంటే 19 వేసాను నేను, 9:20 చూడండి ఒకసారి. 9:20 ఇదేనండి, ఇది 9:20. ఉందురు భక్షింతురు కానీ ఉందురు. కింద చూడండి, ఎక్కడ చదువుతున్నారమ్మా, వారిలో ప్రతివాడు తన బాహువు అంటే తన శరీరాన్ని, పక్కల శరీరం తినటం చూసినప్పుడు ఇప్పుడు ఎవరి శరీరం తింటున్నారంట,
వాళ్ళ శరీరం వాళ్ళే తినేస్తున్నారంట. దేనికి? అమ్మో, ఇంకా ఏమీ దొరకనప్పుడు, ఏమీ లేనప్పుడు ఆడి బ్రతకటం కోసం అంటండి తన బాహు అంటే తన శరీరములోని మాంసాన్ని తినేస్తాడంట. బాబోయ్, ఎంత కఠినమైందండి బాబోయ్ కరువు, ఈ ఆకలి అనేది కదండి. ఈ ఆకలి అనేది ఎంత కఠినమైనదా, ఇంత భయంకరమైన పని చేస్తుందా అంటే మనకు తెలియదు కదండి. అంత బాధపడలేదు కదా మనకి. మనం ఒక రోజు ఉపవాసం ఉంటే కదా తెలుస్తుంది ఆకలి అంటే. ఒక పూట ఉంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? మొక్క తేలాయిసేసి 4 బయట పెట్టేసి ఉపవాసం అంటాం. మన పరిస్థితి అది ఏంటి. ఆకలి బాధ యేసయ్యకి తెలిసిందండి. ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన ఆకలి గొనగా అని ఉంటుంది బైబిల్లో. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఆకలి గొనగా ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చి రొట్టెలు తెచ్చాడా? ఏమి తేలే. ఆయన అంటుంది ఏమని, నీ ఆకలి బాధ నీకు ఎంత కఠినంగా ఉందో నాకు తెలుసు, ఈ రాళ్ళని ఆజ్ఞాపించుకుని రొట్టెలుగా చేసి తిను అంటుందండి. ఎందుకంటే ఆ ఆకలి బాధ ఎంతో మనుషులు తినేశారు, ఆస్తులు అమ్మేసుకున్నారు, వారసత్వాలు అమ్మేసుకున్నారు, జ్యేష్ఠత్వాలు అమ్మేసుకున్నారు, వాళ్ళ శరీరాలు వాళ్ళు తినేస్తున్నారు. నువ్వు దేవుని కుమారుడు కదా, నీకు ఆకలిగా ఉంది కదా, ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకుని తిను అని అండి ఇక్కడ సాతాను యేసు ప్రభుతో చెప్తుందండి. అంటే ఆకలి బాధ అనేది యేసయ్యకి తెలుసు. ఆకలి బాధ మనకి ఎప్పుడు తెలుస్తుంది తెలుసా? మరొకటి, మనం ఉపవాసం ఉన్నప్పుడు తెలుస్తుందండి, మనకు తిండి లేనప్పుడు తెలుస్తుంది ఆకలి అనేది. మనకు టయానికి పొద్దున్న టిఫిను, టీలు, మధ్యాహ్నం 12 అవగానే అన్నం, మళ్ళీ 3-4 పూరీలు, అదే పానీపూరీలు, ఇలాగ అన్నీ వెళ్ళిపోతుంది కనుక మనకి ఏం తెలియదు, ఆకలి విలువ తెలుసండి. మనకు ఆకలి విలువ అనేది తెలీదు. అదే ఒక రోజుని మనం మంచినీళ్ళు కూడా తాగకుండా అండి ఉంటేనండి అప్పుడు తెలుస్తుంది, నమ్మో ఆకలి అంటే ఎంత కఠినంగా ఉంటుందా, ఇంత భయంకరంగా ఉంటుందని అప్పుడు ఆకలి తెలుసు. అప్పుడు ఆ ఆకలి బాధ వల్ల పక్కోళ్ళ కష్టం మనకు తెలుస్తుందండి. అందుకనే ఇదే సామెతల గ్రంథంలో చెప్తాడు, కడుపు నిండిన వాడికి అంటండి తేనె కూడా ఏం చేస్తాడు, కక్కి వేస్తాడంట. కడుపు నిన్నవాడికి తేనిచ్చినా అది కూడా కక్కేస్తాడు. ఎందుకంటే వాడికి ఆకలి బాధ తెలీదు. అప్పుడప్పుడు సేవకులుగా మేము వెళ్ళామనుకోండి, అది తినేయండి, ఇది తిని ఏం తినేస్తాం, అవి తినేయండి, ఇది తినండి పెట్టేస్తుంటారు. ఏమ్మా అసలే కడుపు నిండింది ఎందుకమ్మా బాబు, వద్దు అంటాం మేము. ఎందుకంటే కడుపు ఉన్నదనుకో, తిన్నది కూడా మనం ఏమంటదు, మనకి ఎంత కావాలో అందుకనే ఎంత కావాలో అంత తింటూ ఆకలి బాధలతో ఉండాలని ప్రభువారు చెప్పిన 2 విషయాలు. ఇక్కడ మీకు 2 విషయాలు ఈరోజు మీకు చెప్తాను. లూకాసు వార్త, దానికంటే ముందుగా మత్తయి వార్త 5వ అధ్యాయము. ఈరోజు 2 విషయాలు మనం తెలుసుకుందాం. ఏంటంటే 2 విషయాలు, కడుపు నిండి ఉన్నవారు ఆకలి దప్పులు గలవారు. గుర్తుపెట్టుకోండి, కడుపు నిండి ఉన్నవారు ఆకలి దప్పులు గలవారు. ఈ ఇద్దరి పరిస్థితి భూమి మీద ఎలా ఉంటుంది, చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటుందో దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు, దేవుని యొక్క వాక్యం, దేవుడు మనకు నేర్పిస్తున్న కొన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొదటిగా మనం చూస్తే మత్తయి వార్త 5వ అధ్యాయము 6వ వచనం వారు ప్రభు చెబుతూ, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరు ధన్యులు అంటే ఏముండాలంట, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పొందుదురు. జాగ్రత్త గమనించాలి. అంటే ప్రభు అక్కడ ఏమంటున్నారు, మనుషులన్నాక మీరు ఆకలి ఉండాలి, దప్పులు ఉండాలి. ఆకలి దప్పులు మరలా చెప్తున్నా, ఆకలి దప్పులు అనేది మనకు ఎప్పుడు తెలుస్తాయి? మరలా చెప్పాను మీకు, ఆకలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? తిండి లేనప్పుడు. ఇప్పుడు ఉపవాసం ఉన్నారని పొద్దున్న సాయంకాలం వరకు ఏం తెలుస్తుంది మీకు? ఇప్పుడు సాయంకాలం ఆకలి వేసేస్తూ ఉంటుంది, కొంచెం నీళ్ళు ఇస్తే బాగుంది, జ్యూస్ ఇస్తే బాగుంది, నేను పెడతామండి. ప్రభువారు ఇక్కడ కడుపు నిండి ఉండమంటలేదు, ఇక్కడ ఆకలి దప్పులు గలవారి ఉండండి. ఎలా ఉండాలంట? ఆకలి దప్పులు గలవారై ఉంటే, అంటే మీ యొక్క కడుపు ఎప్పుడు నింపేసుకోకండి, ఎప్పుడు ఫుల్గా పెట్టుకోకండి. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ప్రభువారు, మీరెప్పుడు కూడా ఖాళీ లేకుండా చేసుకోకండి. మీ కడుపు ఎప్పుడు వేసేయకండి, పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం ట్యాంక్ ఫుల్ చేసేయకండి. ఎలా ఉండాలి తెలుసా?
ఆకలి దప్పులు ఉండాలి. ఏం చేయాలి? కొంతమంది గ్యాప్ లేకుండా తింటారు తెలుసండి. గ్యాప్ ఉండదన్నమాట. కొంతమంది ఆ ఉన్నది మళ్ళీ ఏమైపోద్దని మరి ఫుల్గా తినేస్తారు మేకలలాగా. మేక అంటే తెలుసు కదండి. మేకలు అంటే అవి వాటి కోసం ఇష్టం ఉందండి. దొరికినప్పుడు తినేసి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు వేసుకుంటాం? మనం వేసుకుంటామంటే అలాగా. మనం ఎవరు మేము వేసుకుంటాం? తేనుపులు వేసుకుంటాం. మనకేం వస్తాయండి? తేనుపులు వస్తాయి. ఫుల్ అయిపోయింది అనుకుంటే తేనుపులు వస్తూ ఉంటాయి. కానీ మేకలు ఏం చేస్తాయి తెలుసండి? తినేసినవి అంటండి చక్కగా కూర్చుని కడుపులో ఉన్నది నోట్లో రప్పించుకున్నట్టండి మెల్లగా నెవరేసుకుని అప్పుడు తింటాయి అంటారు. చూడండి ఏం చేస్తామో చూడండి దేవుడు వాళ్ళకి. కానీ మనుషులుగా దేవుడు మనకి హెచ్చించే ఇష్టం ఏంటంటే అండి, మనకి మనం తినే ఆహారం అనండి ఎలా తినమంటానంటే, మనం తినే ఆహారం ఎలా ఉండాలంటేనండి పొట్ట పుల్లుగా పీక వరకు తినేయకూడదంట. ఉన్నది కదా అని తినేయకూడదు, దొరకదు కదా అని తినేయకూడదు. ఎలా ఉండాలంటున్నారంటే ఆకలి దప్పులు గలవారే. చూడండి ఆ మాట మరలోసారి, ఆకలి దప్పులు గలవారంటే మీకు ఆకలి అనేది తెలియాలి, దప్పిక అనేది తెలియాలి. అలా మీరు ఆకలి దప్పులే ఈ భూలోకంలో బ్రతికితే మీరేం కలుగుతుంది తెలుసా? మీరు తృప్తి పరచబడుదురు. మీకు తృప్తి అనేది కలుగుతుంది. మీకు ఆకలి దప్పులనే ఉండవు అంటున్నాడు ఇక్కడ. మీరు ఇప్పుడు ఆకలి దప్పులు బలవారే బ్రతికితే భూలోకంలో, మీరు ఆకలి దప్పుల విలువ మీకు తెలిస్తే మీరు తృప్తి పరచబడతారు అంటున్నాడు. ఇదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తూ తన సేవా పరిచర్యలో ఆయన ఏం కలిగి ఉన్నాడో ఎంత చక్కటి మాట చెప్తున్నాడో ఒకసారి చూస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం చూడండి. ఆయన ఏమంటున్నాడు చూడండి, మనం ఈ లోకములోనికి ఏమియూ తేలేదు, దీనిలో నుండి ఏమియూ తీసుకుని పోలేము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి కలిగి ఉందము. మనం ఎలా ఉండాలో తెలుసా? అన్న వస్త్రములు కలిగి, వాటితో ఏం కలిగి ఉండాలంట? తృప్తి కలిగి ఉందాము. మనం ఈ లోకంలోనికి ఏం తీసుకురాలేదు, దీని నుంచి ఏమి పట్టుకెళ్ళిపోలేము. మనం చచ్చిపోతే మనం సంపాదించింది మూట కట్టుకు వెళ్ళిపోతామా అంటే ఏం పట్టుకో, మనం అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ భూమి మీద బ్రతుకున్నప్పుడు అంటున్నాడైనా అన్న వస్త్రములు అంటే మీరు ఆకలి దప్పులు గలవారే, మీకున్న వాటితో తృప్తి కలిగి ఏం చేయాలి? మీరు జీవించండి. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ప్రేమ దేవుని వల్లరా, బైబిల్లో ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఎవరంటే వాళ్ళు ధన్యులు అంటే అర్థం తెలుసండి? ఆశీర్వదింపబడిన వారు. ఎవరు? ఆకలి దప్పులు గలవారు ధన్యులు అనే మాటకి బ్లెస్డ్ అని ఉంటుంది అంటే మనం ఆశీర్వదింపబడిన వారంట. ఎవరు? ఎవరికైతే ఆకలి దప్పులు అనేవి ఎవరికి తెలుస్తాయంటే కడుపు మార్చుకున్న వాళ్ళకి, ఆ కడుపుని మార్చే వాళ్ళకి, ఆకలిని తినకుండా ఆపుకునే వాళ్ళకి, ఆహారం పెట్టకుండా దాన్ని కంట్రోల్ చేసుకునే వాళ్ళకి ఆకలి వెళ్ళి తెలుస్తుంది. వాళ్ళే ధన్యులు అని యేసుప్రభువు వారు తెలియజేస్తూ ఇక్కడ పౌలు గారు కూడా తనే చెప్తున్నాడు, అన్న వస్త్రములు గలవారేయుండి వాటితో తృప్తి కలిగి. మీకున్న కొద్ది దాంట్లో ఏం చేయాలి తెలిసి మీరు తృప్తి. సమాజంలో మనుషులకున్న బలహీనత ఏంటంటే ఉన్న దాంతో తృప్తి కలిగి ఉండదు, లేని దానికోసం ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు. అయ్యో అవి లేవు ఇవి లేవు. మనకెందుకు? బైబిల్ ఏం చెప్పింది తెలుసా? క్రైస్తవులుగా మనకున్న వాటితో మనం ఏం చేయాలంట? తృప్తి కలిగి వెళ్ళిపోవాలి. ప్రార్థన కూడా భక్తుడు చేశాడు ప్రార్థన. బైబిల్లో ఎంత విచిత్రమైన ప్రార్థన అంటే, ప్రభువా నన్ను ఐశ్వర్యవంతునైనాను దరిద్రునైనాను చేయకు నాయన, ఈ ఆకలి దప్పులు కలిగి చక్కగా కొద్ది కలిగి ఈ భూలోకంలో బ్రతికిపోవడానికి నాకు సాయం దయచేనైనా. ధనవంతుని చేయొద్దు నన్ను, మరి దరిద్రుని కూడా చేయొద్దు నాయన, సమానంగా ఇచ్చి ఈ లోకంలో సాగిపోవడానికి కృపణ దయచేయని ప్రార్థన చేసాడండి ఒక ఆయన బైబిల్లో. గనుక క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనకి ఏం కలిగి ఉండాలంటున్నాడు తెలుసు ఇక్కడ? ఆ అన్న వస్త్రములు. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలు పౌలు గారు చెప్తున్నాడు 4వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక. ఆయన కూడా తన జీవితంలో ఏం కలిగి ఉన్నాడు అక్కడ చూడండి చెప్తున్నాడు ఆయన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం చూడండి ప్రియ దేవుని వారలారా. ఈ గడియ వరకు ఏం కలిగి ఉన్నాడంట?
ఆకలి దప్పులు గలవారము. సరిపోతండి. ఏం కలిగి ఉన్నాడంట? ఆయన కూడా ఆకలి దప్పులతో ఉన్నాడంట. ఈ సువార్త పరిచర్యలో, ఈ సేవా పరిచర్యలో ఒకరోజు అన్నం దొరుకుతుంది, ఒకరోజు అన్నం ఉండదు. ఒకరు పెడతారు, పిలిచి ఒకరు అడిగినా పెట్టరు. గనుక మేము ఏం కలుగున్నాం తెలుసా? ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారం. ఈ భూమి మీద ఆకలి దప్పులు కలిగి బ్రతికితే ప్రియమైన దేవుని వర్లారు అంటారు, ధన్యులు అన్నాడు. మరలా వారు ఏం చేస్తారంట? తృప్తిపరుస్తారు. అందుకనే కంపల్సరీ, ఎందుకే ప్రతి సంఘాల్లోనూ ఉపవాస కూడికి ఒక రోజు ఉంటుంది. ఎందుకో తెలుసా? మనకు ఆ ఆకలి బాధ తెలియాలి, ఆ ఆకలి విలువ, ఆ దాహం. కొంతమంది ఉపవాసం చేస్తారండి. ఏం చేస్తారు తెలుసండి? అన్నం ఒకటే తినరు. ఏం తినరు? ఉప్మా తింటారు, పాలు తాగుతారు, జ్యూసులు తాగుతారు. ఉప్మా ఏంటమ్మా అంటే ఉపవాసం అండి. అసలు ఉపవాసం అంటే ఏముండాలి తెలుసండి? రెండు కట్ అయిపోవాలి. ఆకలి దప్పులు ఎప్పుడు తెలుస్తుంది? ఇప్పుడు అన్నం లేదనుకోండి, నీళ్ళు తాగేస్తే అమ్మ కొట్టు నిండిపోద్ది కదమ్మా, అంతే కదా, సరిపోదా? అన్నం లేకపోయినా నీళ్ళు తాగి బ్రతికేయచ్చు కదండి. మరి అప్పుడు మనకేం తెలుస్తుంది? ఆకలి తెలియదు. మరి ఇప్పుడు ఆకలి విలువ, దాహం విలువ తెలియాలంటే ఏం చేయాలి? మీరు ఎప్పుడైనా మీరు ఉపవాసం చేసినప్పుడు ఒకరోజు ట్రై చేయండి. మీరు చాలా మంచి నీళ్ళు కొడతా అక్కడ పొద్దున్న లేచిన కాడి నుంచి. ఎందుకంటే కష్టంగా ఉంటుందండి. చేసినప్పుడు మాకు తెలుస్తుంది. దాహం వేద్ద ముందు ఏం చేస్తే తెలుసండి? ఆకలి అయితే తెలుసా మీకు? ఎప్పుడైతే మనం నీళ్లు, ఆహారం ఏమీ తీసుకోకుండా ఉన్నామనుకోండి, మొదట దాహం వేస్తుందండి. నీళ్లు తాగేంత తృష్ణ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆకలి. ఆ నీళ్ళు ఇచ్చేసేమనుకో మళ్ళీ ఆకలి వేస్తుంది. అప్పుడు మళ్ళీ తిండి కోసం. గనుక ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, ఆకలి దప్పులు ఏం కలిగి ఉండాలంట? ఆకలి ఉండాలి. అంటే ఆహారం కోసం, నీళ్ళు కోసం. మరి నీళ్ళు ఇచ్చేస్తున్నాం మరి ఇక్కడ అంటే లిక్విడ్ ఇచ్చేస్తున్నాం, వాటర్. ఓన్లీ భోజనమే ఆపేస్తున్నాం మనం. అది ఉపవాసం కాదు అది అండి. అంటే ఆకలి విలువ, దాహం విలువ తెలియాలంటే ఆ రెండు ఏం చేయాలి మనం? ఒక ఫోటో ఒక రోజు ఆపితే అప్పుడు తెలుస్తుందండి. ఇలా ఎందుకు కలిగి ఉండాలి తెలిసి, ఆకలి దప్పులు ఎందుకు కలిగి ఉండాలి చెప్తానంటే వాక్యము, వారు తృప్తిపరచబడుదురు. ఏం చేస్తారంటే వాళ్ళు తృప్తిపరచబడుదురు. వాళ్ళకు ఒక మేలు ఉంది. ఎందుకంటే ఈ భూమి మీద తిండి ఉంది కదా అని, అంటే తిండి ఉన్నాకండి మరి ఏమైనా చెప్తున్నాను. ఒకవేళ మనకు దేవుని మహాకృప బట్టి తిండి ఉన్నానండి అండి, కంపల్సరిగా మనం ఉపవాసం అనేది చేయాలి. ఇంతకుముందు తిండి లేక ఉపవాసం చేసేవారు, తిండి లేక బాధపడేవారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? తిండి మనకి వెరైటీలు తిండిలు వచ్చేసినాయి. కానీ ఈ లోకంలో మనకి ఇంత తిండి ఉన్నా, మీకు నెక్స్ట్ పాయింట్ అదే, తిండి ఎక్కువైతే పరిస్థితి అంత భయంకరంగా ఉంటుందో వాక్యం నుంచి మనం ధ్యానిద్దాం. ఇక్కడ ఎందుకు దేవుడు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుతురు అంటున్నాడు. పౌలు గారేమో అంటున్నాడు తిమోతిలో, అయ్యా అన్నవస్త్రము గల తృప్తి కలిగి ఉండండి. మేము కూడా ఈ గడియ వరకు ఏం కలిగి ఉన్నాం? ఆకలి దప్పులు గలవారమై ఉన్నాం. ఎందుకో తెలుసా? ప్రభువారు చెప్పిన మాటల ప్రకారంగా ఆకలి దప్పులు గలవారికి ధన్యులని చెప్పి వారు ఏం చేస్తారంట? ఎక్కడ తృప్తి, ఎక్కడ ఆకలి లేని పరిస్థితి, ఎక్కడ దాహం లేని పరిస్థితి, భూలోకములు ఎవరైతే నీతి కొరకు, అక్కడ మరలా విషయం దేని కొరకు అంటే అక్కడ నీతి కొరకు, నీదంటే దేవుని వాక్యం, దేవుని కొరకు ఎవరైతే ఆకలి దప్పులు కలిగి అండి ఈ భూమి మీద బ్రతుకుతారో వాళ్ళకి దేవుడిచ్చే మరొక ప్రతిఫలం అది తృప్తిపరచబడుదురు అన్న మాట. ఎక్కడ తృప్తిపరచబడుదురు అని చూస్తే ప్రకటన గ్రంథం మనం ఎన్నోసార్లు చూసుకున్న మాటలు. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ఎప్పుడు తృప్తిపరచబడుదురు, ఎక్కడ తృప్తిపరచబడుదురు అని మనం చూస్తుంటే 7వ అధ్యాయము 16వ వచనాన్ని మీరు చూడగలిగితే, వారికి ఇక మీదట ఆకలి అయినను దాహమైనను, చూడండి ఏముండదంట? ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఈ రెండు మాటలు చెప్తున్నా, ఆకలి ఉండదు. ఎక్కడండి ఆకలి లేనిది? అమెరికాలోనా, పాకిస్తాన్లోనా? ఎక్కడ ఆకలి లేని దేశం? ఏ దేశం అది? ఆకలి లేని దేశం, దాహం లేని దేశం అంటే భూమి మీద ఎక్కడ లేదండి. భూమి మీద చచ్చిపోయేంత వరకు ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది. మరి ఎక్కడయ్యా ఆకలి లేని దేశము, ఎక్కడయ్యా దాహం లేని దేశం అంటే
పరలోకం. ఏ లోకం? ఆ పరలోకంలో నీకు ఆకలి లేకుండా, అక్కడ దాహం లేకుండా నీకు ఉండాలంటే ఇక్కడ ఆకలి దప్పులు గలవారే బ్రతికితే అక్కడ నీకు ఆకలి దప్పులు ఉండవు. ఇక్కడ ఆకలి దప్పులు గలవారై బ్రతకాలి. నీకు ఆకలి తెలియాలి, దాహం విలువ తెలియాలి. ఆ ఆకలి విలువ తెలియాలి, నీ కడుపును మార్చాలి. ఏం చేయాలి? కడుపుని. అందుకని పౌలు మహనీయుడు అంటున్నాడు, అయ్యా నాకు సమృద్ధి కలిగి ఉండటం తెలుసు, పేదరికము తెలుసు, ఆకలి దప్పులు తెలుసు, వస్త్రహీనత తెలుసు, అన్నీ తెలుసు. నేను ఎందుకు ఇలా చేస్తున్నానో తెలుసా? ఈ శరీరాన్ని నలగొడుతున్నాను. ఏం చేస్తున్నాను నేను? చాలామంది వారం రోజులు మాసం వండుకోలేదు అనుకోండి, ఫీల్ అయిపోతారు. ఈ వారం మాసం వండుకోలే, ఏదో సంవత్సరం పాటు తిన్నట్టు అండి, బాధపడిపోతారు, కుమ్ములిపోతారండి. ఏంటి దేవుని వాక్యం ఏం తెలుసండి? తినొచ్చు, మరి అంత బాధపడిపోతామా అండి? ఉన్నప్పుడు తినొచ్చు. అలా ఉందని తింటానే ఉండకూడదు. ఏం చేయాలంటే ఆకలి దప్పులు కలగా తెలియాలంటే మన శరీరం మన కడుపుని ఏం చేయాలి? మనం మార్చాలి. తిండి పెట్టకూడదు, దాహం ఇవ్వకూడదు దానికి. అప్పుడు అది ఏం చేస్తుంది తెలుసా? దాని మనసు ఎప్పుడైతే ఆకలిని, ఆ దాహాన్ని మనం కంట్రోల్ చేసామో, ఆపేమో, మనసు ఎక్కడికి వెళ్తుంది తెలుసండి? దేవుని వైపుకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? దేవుని వైపుకి వెళ్తుంది. అప్పుడు మనలో ఉన్న బాధ, దుఃఖం, వ్యాధ, సమస్యలన్నీ గుర్తొస్తుంటాయి. ఆ బాధతో మనం ప్రార్థన చేస్తాం. మీరు గమనించారో లేదు? నేనైతే చాలా గమనించాను. అందుకనే నేను ఇంట్లో ఒక్కోసారి చెప్పను. ఏదైనా సమస్య వచ్చిందని, కష్టం వచ్చిందనుకోండి, వెంటనే స్టాప్ చేసేస్తానంతే. వీళ్ళు అనుకుంటారు ఎందుకు మానేసారు, ఎందుకు అనుకుంటారు. అలా మానేసినప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం. నేను చాలా గమనించాను. రాత్రులండి కడుపు నిండగా అన్నం తిన్నామనుకోండి, గాఢ నిద్ర వచ్చేస్తుందండి. ఏ నిద్ర? ఉదయం లేకపోతున్నాం ప్రార్థనకి. అదే నైట్ తింటకుండా పడుకున్నాం అనుకోండి, 3-4 మెలకు వచ్చేస్తుందండి. అమ్మ ఇదేదో బాగుంది అన్నమాట. అంటే మొన్న ఎక్కడికి మా అమ్మగారు పిలిచారు, రొయ్యల కూరని ఫుల్గా పెట్టేసిందండి. అంటే ఆ రోజున ప్రార్థన చేసుకోవాలి. యాక్చువల్గా పొద్దున్న తెల్లారగట్ల. ఎప్పుడైతే రొయ్యల కూర ఫుల్ కట్టేసి పొద్దున్న లేట్లేదు. ఎందుకు లేట్లేదని రాత్రి పెట్టేసింది. రండి బాబా సేవకులు రండి అని ప్రార్థన పోసి పెట్టేస్తే ఏమవుతుంది అక్కడ? ఆ రోజు నేను అనుకున్నాను తెల్లారగట్లని ప్రార్థన చేసుకోవాలని కంట్రోల్ పెట్టుకున్నాను. కానీ ఆ రాత్రి తిన్న ఆహారం వల్ల ఏమైపోయింది తెలుసా? నా శరీరం లేట్లేదు, ఏడైపోయిన లేట్లేదు. అదే తినకపోతే లైట్గా తింటే, తక్కువ తింటే మనం లేపక్కర్లేదు, అద్దె లేచిపోతుంది. అంటే మన దేహానికి ప్రేమ మనమే దీన్ని పాడు చేస్తున్నాం. అందుకనే ప్రభు ఆకలి దప్పులు గలవారేనండి. ఇదిగో ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ఎక్కడ బస్టుడిని అయిపోతున్నానేమో అని నా శరీరం నలగొట్టమంటే దీనికి సరైన తిండి పెడతలే, సరైన మటన్ బిర్యానీలో ఏం పెడతలే. ఈ వెట్టి కొద్ది నా శరీరం అయిపోతుంది, కొవ్వు పట్టేస్తుంది. రోజులు అంటున్నారు, డాక్టర్లు అంటున్నారు అండి, మీకు గమనించారో తెలుసా? ఒకప్పుడు మనకు తిండి లేక ఏదో గంజానంతోనో, ఏయో పప్పులతోనో, కూరగాయలతోనో, అండి ఆ పీతలు, నత్తలు, ఇవే కదా మన ఆహారాలు. మన చిన్నప్పుడు చెప్తున్నాం, మా చిన్నప్పుడు ఏంటి అవి చేసిన చక్క తినేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? ఈ బిర్యానీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత అండి మానవ దేహంలో కొవ్వు శాతం పెరిగిపోయి గుండెకు పట్టేసింట, రక్త ప్రసరణ బాగా చరక్క గుండెకి రక్తం వెళ్ళవట్లేదంట. ఎందుకు? మనం తినేసి కొవ్వు పదార్థాలు ఈ మాంసంలో, కోడి మాంసాల్లో, వేట మాంసాల్లో ఉన్న ఈ కొవ్వు అంటండి గుండె దగ్గరికి చేరిపోయి అంట మూసేస్తుందంట. ఏంటయ్యి? రక్తనాళాలు. అందుకని ఏమొస్తున్నాయి మనకి? అందుకని ఏం చెప్తున్నారు తెలుసా? పొద్దున్నే తెల్లారగట్టలు వేసి పరిగెత్తండి అమ్మా. ఏమన్నారా? అలా పరిగెత్తితేనంటండి ఏమవుతుందంట? ఆ రక్తం అంటండి పరిగెత్తడం వల్ల స్పీడ్ అవుతుందంట, బాగా వేడెక్కిపోయి ఏమవుతుందంట, పైనుంచి గుండె బాగా ప్రెషర్ని పెడుతుందంట. అంటే ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఆ గుండెకి రక్తం బాగా ప్రెషర్న అందుతుంది. కనుక పొద్దున్నే పరిగెత్తండి అంటున్నారు. మనమైతే లేదు, రోడ్లంటే చూడాలి మీరు. 3-4 వెళ్ళిపోతున్నారు పరుగులు. ఎందుకు పరిగెత్తుతున్నారు అయ్యా అని అడిగితే ఏమంటున్నా తెలుసా? డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారిని చెప్పిన నాకు గుండెకంట కన్నా కొంచెం ఇలాగ మనకి ఈ తిండి అనేది ఏమైపోయిందండి ప్రేమ దేని వల్ల? ఒకప్పుడు ఇది లేదు మనకి. గుండె జబ్బులు ఎక్కడుండి? అప్పుడు తిండి ఎక్కడ జబ్బులు రావడానికి? ఎవరికి ఈ జబ్బులు తెలుసా మీకు? డబ్బులు ఉన్న వాళ్ళకి ఆళ్ళు అమెరికా వెళ్ళి ఆపరేషన్ చేసుకున్నారంటే గుండె ఆపరేషను అనుకోరాక మనకు కొద్దిగా విచిత్రంగా ఉండేది. ఎందుకంటే మనకు ఎక్కడుండేది కొవ్వు ఎక్కడది మన ఒంట్లోనూ మొత్తం చెమటగా కారిపోయేది, తడిసిపోయి బట్టలని పనికి వెళ్తాయి.
బట్టలన్నీ తడిసిపోయి మన ఒంటిలో ఉన్న కొవ్వు అంతా చెమట రూపం కారిపోయేది ఆ కష్టానికి. ఎక్కడ ఆలోచించండి. కానీ ఈరోజు సోమవారం ఏ రోజు సోమవారం ఒకరోజు చికెన్ 10 రూపాయలది 20 రూపాయలది తెచ్చుకుని మొత్తం ఫ్యామిలీ అంతా 10 రూపాయలదే. ఇప్పుడు ఆలోచించారా? ఇలాగా మీకు ఈ ఎందుకు చెప్తున్నానంటే ప్రేమ దేని వల్లరా, ఈ తిండి ఎక్కువ వాటి వల్ల ఎంత ప్రమాదానికి వెళ్ళిపోతున్నాం. నెక్స్ట్ మనం చూసుకునేది. ఇక్కడ ప్రభువారు చెప్తున్నాడు, మీకు ఆకలి అయినను దాహమైనను ఉండదు అంటున్నాడు. ఇంకా 21వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం, 21వ అధ్యాయం 4వ వచనం, 21:4. ఆయన వారి కన్నులను ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు. ఇక్కడ ఒక లోకాన్ని గురించి దేవుడు చెబుతూ పరలోకం గురించి, అయ్యా అక్కడ ఆకలి ఉండదు, అయ్యా దాహం ఉండదు, దుఃఖం ఉండదు, ఏముండదు. ఎవరికి ఈ ఆహాము, ఈ దుఃఖము, ఈ వేదనలు ఉండవంటే ఎక్కడ ఆకలి దప్పులు గలవారికి. అదే ప్రభువు చెప్పాడు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు, ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అలా ఆకలి దప్పులు గలవారు ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు తర్వాత చనిపోయిన తర్వాత పరలోక రాజ్యంలో వాళ్ళకి ఆకలి అనేది ఉండదు. ఇది మొదటిగా. రెండవది కదా మనం చూస్తుంటే, రెండవదిగా ఎవరంటే ఎవరైతే చూడండి, లూకాసు వార్త 2వ పాయింట్, లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 25వ వచనం చూడండి. అయ్యో చూడ, ఆ స్టార్టింగే బాగోలేదు. అయ్యో అంటే బాధతో చెప్తున్నాడు, దుఃఖంతో చెప్తున్నాడు. అయ్యో కడుపు నిండి ఉన్నవారులారా. ఎవరు వెళ్ళు? ఏం గ్యాప్ లేకుండా తినేవాళ్ళు. అప్పుడప్పుడు కొంతమంది అంటారంట, అప్పు చేసన్నా పప్పు కూడా తినాలా? అబ్బా ఏం చెప్పారని పెద్దలు ఎవరో కానంట, అప్పు చేసి అంటే తినేయాలంట. ఇక్కడ అంటున్నాడు, కడుపు నిండి ఉన్నవారులారా. చూడు ఇక్కడ చెప్తున్నాడు, మీరు ఆకలి కొనెదరు. ఇక్కడ ఎవరైతే తిండి ఎక్కువై భోజనం ఎక్కువైపోయి ఈ ఆకలి దప్పులు లేకుండా దీనికి ఆహారం పెట్టి దీన్ని బాగా పోషించి బాగా పెంచి ఎవరైతే దీన్ని ఏమంటుందంటే ఆ మాట, అదే బాగా పోషించుకుంటారో, బాగా ఆరోగ్యంగా ఉంచుకుంటారో, బాగా బలంగా పెంచుతారో వాళ్ళ గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసండి, కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలి కొనెదరు. ఇందాకేమో దప్పులు గలవారు ధన్యులు, తృప్తి పడతారు, వాళ్ళకి తృప్తి ఉంది ఎక్కడ? పరలోకం. ఇక్కడ వీళ్ళకి ఇక్కడ కడుపు నిండిపోతే మీరు ఆకలి కొంటారు అన్నాడు. ఆలోచించండి. అందుకే లూకాసు వార్తలోనే ప్రభువారు చెబుతూ 21వ అధ్యాయం 30 ఇక్కడ చేయి పెట్టుకోండి. లూకాసు వార్తలోనే 21వ అధ్యాయము 34వ వచనం, నీ హృదయము ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అహిక విచారము వలన మందము, ఇందాక చెప్పేశాను మీకు ఏమని, తిండి ఎక్కువ ఏమవుతుంది? మందం, లేవలేము కదండి. అది లిమిట్గా పెట్టామనుకోండి. అందుకని బైబిల్లో నుండి ఎలా చెప్తారు తెలుసండి, మనం తినే ఆహారం అంటండి, ఓ పాస్టర్ గారు చెప్పారు, వాళ్ళ అమ్మగారు చెప్పిందంట, అదే ఎడ్వర్డ్ విలియం గారు అంటారు, ఒకసారి చెప్తున్నాడు, వాళ్ళ అమ్మగారు చెప్పారంట ఆయనతో, నాయన ఎప్పుడు కూడా కడుపు నిండగా తినకే, అంటే నీకు ఇంకా ఆకలి ఉన్నా మానే, ఇంకా కొంచెం ఇంకా ఆకలిగా ఉందన్నా మానే తినకు, మరలా ఎక్కడికైనా సువార్తకు రమ్మన్నారనుకోండి ఎక్కడా అని అడక్కో, వెళ్ళిపో. వాళ్ళ అమ్మగారు చెప్పారంట ఏమని, కడుపు నిండగా తినకో, సువార్తకి ఎవరైనా రమ్మన్నారనుకో ఎక్కడా అని అడక్కో. అది రోడ్డు మీద ఇది సువార్త అయినా ఆయన మీరు చూసారు లేదో, ఇక్కడ తోకలపూలు ఉంటాడు అనుకోండి, ఇలా ఎల్లుండు లండన్లో ఉంటాడు, ఆ తర్వాత ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఆయన సువార్త ఆయన షెడ్యూల్ చూస్తానండి, నెలకి పక్కా పల్లెటూరులో ఉంటాడు, రెండో రోజునేమో అమెరికాలో ఉంటాడు. అంటే ఆయన వాళ్ళ అమ్మగారు చెప్పారండి ఎక్కడని ఎప్పుడు కూడా అడగకు. ఎందుకు అంటే కడుపు నిండితే ఏమవుతుందని చెప్తున్నాడు ఇక్కడ, తిండి వలనను
తిండి వలన ఏమవుతుంది తెలుసా? అంటే కడుపు నిండగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ప్రేమ దేవుని మత్తు వచ్చేస్తుంది, దేహానికి అలిసిపోద్ది, బాగా మత్తు వచ్చేస్తుంది, నిద్ర వచ్చేస్తుంది. గనుక అలాగా మీరు ఎక్కువ తిండి ఇవ్వడం వల్ల మీరు అహిక విచారం వలన ఉన్నందున ఒకవేళ దేవుని రాకడ వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది తెలుసా? మీకు ఉరి వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది అన్నాడు? ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరినొచ్చినట్టు రాకుండా మీ విషయమే మీరు జాగ్రత్త. అదుగో ఏమంటున్నాడండి ఇక్కడ? జాగ్రత్త చెప్తున్నాడు ప్రభువారు. ఏమని? మీరు తిండి వలన మత్తులు కాకండి. ఏమంటున్నాడండి? తిండి వలన మత్తులు కాకండి. ఇంకా మీకు చూపించట్లేదు. సామెతల గ్రంథంలో జ్ఞానైన సొలొమోను గారి తల్లి చెప్తుంది, నాయన నువ్వు ద్రాక్షారసమునైన మద్యమునైనను తాగకు, దాంట్లో మత్తు ఉంది. ఆ మత్తులు ఏమవుతుంది? కట్టడలు మర్చిపోతారు. అందుకనే చాలామంది ఇప్పుడు తాగేసిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా తాగేసి ఊగిపోయి మాట్లాడతారు. ఎవడైనా మంచోడు ఆడితో గొడవడుతున్నాడు కూడా ఏం చెప్తారు? ఎవరికి బుద్ధి చెప్తారు? ఎరా తాగేస్తున్నావు, ఆయన ఎందుకు మాట్లాడుతున్నమాటరా అనరు. ఎవరితో అంటారు? బాగున్న ఆయన అంటారు, ఆ తాగుబోతాడు నీకెందుకు వెళ్ళిపోంటాడు. ఏమంటారండి వాళ్ళు? మనకు చెప్తారు. ఎందుకంటే ఆడితోను వాళ్ళు ఇద్దరున్నారంట, ఇద్దరున్నారు వాళ్ళు. మనం బుద్ధిహీనులు అంత వద్దు అంటారు. అంటే ఈ అహిక ఈ తిండి అనేది, మత్తు అనేది, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనిషిని మత్తులు చేసి, మనుషుల్ని యొక్క కట్టడలు విధింపచేసి, మంచి చెడు అనేది అంటే వాళ్ళు తెలుస్తుంది కానీ కంట్రోల్ ఉండదు నోరు. కొంతమందికి మంచి చెడు తెలిసిండోయ్, అంత మరేం మూర్ఖంగా ఉండరు. కానీ ఏమవుతుంది తెలుసా? ఈ నాలుగు తొందర పెడుతుందంట. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను గారి తల్లిగారు చెప్తుంది, ఆయన అవి కట్టలు పడుస్తారు, అవి చాలా అది తొందరపడుతుంది, మనుషులు ఉద్రేకపరుస్తుంది. గనక వాటికి దూరంగా ఉండు నా కుమారుడు సొలొమోను అని చెప్తుంటుంది తల్లి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, తిండి వలన కూడా మీరు మత్తులు అవుతారు. అది ఒకవేళ దేవుడు వచ్చే సమయం అనుకోండి, మీరు ప్రార్థన చేసుకునే సమయం, ఈ తిండి వల్ల ఏమవుతుంది? ఆ ప్రార్థన మీరు చేసుకోరు, మత్తు వస్తుంది. ఒకవేళ మీకు దేవుని రాకడ వచ్చేసింది అనుకోండి, మీరు ఏమైపోతారో తెలియదు, ఊరు వచ్చేస్తుంది మీకు. గనక తిండి వలన మత్తులు కాకుండా చూచుకోండి. కడుపు నిండి ఉన్న వాళ్ళ జాగ్రత్త, మీరు ఆకలి కొందరు అంటున్నారు. అందుకని తిమోతి గారు పౌలు గారు చెప్తున్నారు చూడండి, ఏమవుతున్నారు చూడండి. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 12వ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మాలో ఒకడు వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవర్తనలో ఒకడు ఇట్లా అంటున్నాడు, ఎల్లప్పుడూ అబద్ధికులను దుష్ట మృగములను సోమరులగు తిండిపోతులు. ఒక సంఘంలో ఉన్నారంటే కొంతమంది క్రేతీలు. వాళ్ళు ఎలా ఉన్నారంట? క్రేతీలంట. వాళ్ళు ఎలా ఉన్నారంటండి? అమ్మో, తిండిపోతులుగా ఉన్నారు. మనకు ఆంపోతు తెలుసు, దున్నపోతు తెలుసు. ఇక్కడ ఏ పోతులు ఉన్నారు? వీళ్ళు తిండిపోతులు అంట. చూసారు ఎలా ఉన్నదో? ఎంత కఠినంగా మాట్లాడుతున్నారు చూసారా దేవుడు. పోనీ బాగా తింటున్నారు కదండి, మెచ్చుకుంటలేదు. వద్దు, ఎక్కడ మీకు బాగా తిండున్నా, 3 పూటలు తిండున్నా, తినటానికి బియ్యమున్నా, అన్ని రకాలుగా ఉన్నా, దయచేసి మీరు తిండి వలన మత్తులు, ఆకలి దప్పులు కలవారు. ఎందుకంటే ఎంత ప్రమాదం ఉంది ఇక్కడ. ఈ తిండి వల్ల ఏముందో తెలుసా? ప్రమాదం ఉంది. అందుకే పౌలు గారు చెప్తున్నారు, భక్తులు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నారు, యేసయ్య చెప్తున్నాడు, దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. వాళ్ళంట సోమరులకు తిండిపోతులు. ఇంకా కొంతమంది ఉన్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఇలా ఇంకా మరీ విచిత్రమైన మనుషులు వెళ్ళు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతం. అబ్బా, ఎవరి దేవుడు అంట? మనకు దేవుడు ఎవరు? మనకు దేవుడు ఎవరండి? యెహోవా. మనకు ఎవరండి? యెహోవా. ఆయన రక్షకుడైన యేసుక్రీస్తు, మన రక్షకుడైన యేసు, పరిశుద్ధాత్మ మనకు దేవుళ్ళు. కానీ ఇక్కడ ఎవరి దేవుడు అంట? కొడుపే దేవుడా? అంటే ఏ పోతులు అన్నమాట? ఆలోచించి మీరే చెప్పేస్తున్నారు. గనుక చూడండి ఎంత భయంకరంగా అయిపోయారు చూసారు మనుషులు. ఉన్నారండి సమాజంలో, లేరనుకుంటున్నారా? ఉన్నారు. అటువంటి వారు కడుపే వారి దేవుడు అని పౌలు గారు బాధపడితే చెప్తున్నాడు. అయ్యో, వారి నాశనం అయిపోతుంది, వారి నాశనము, వాళ్ళ పరిస్థితి నాశనానికి వెళ్ళిపోతారు. వారు భూ సంబంధమైన వాటి యందు మనసు నుంచుచున్నారు. దేవుని దగ్గరకు వచ్చి కూడా చాలామంది ఇలా ఉన్నారేంటి? అయ్యో, ఓ క్రైస్తవ జనాంగమా,
ఓ క్రైస్తవ విశ్వాసులారు, ఏంటి మీరు ఇలాగా ఈ తిండిపోతులు అవ్వద్దు, కొడిపే వారి దేవుడిగా ఉండద్దు బాబో, చాలా భయంకరమైన పరిస్థితి, చాలా భయంకరమైన ఇబ్బందులు అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడండి. ఏంటి, ఒకవేళ చూడండి బైబిల్ ఎంత గొప్పదో చూడండి. ఒకవేళ సహజంగా చాలామందికి మంచి ఆహార పదార్థాలు అంటే ఇష్టం కదండి. ఎవరికైనా కొంచెం రుచిగా పదార్థాలు పెట్టారనుకోండి, ఏం చేస్తారు? పప్పు అన్నం వేసినప్పుడు ఎంత తింటావు, బిర్యానీ వేసినప్పుడు ఎంత తింటావు? తేడా ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది కంపల్సరీగా. కానీ బైబిల్లో దేవుడు ఎంతలా చెప్తున్నాడంటే చూడండి, ఎంత ప్రేమమయుడు నిజంగా. అంటే ఆయన ఈ లోకంలో కొద్ది కాలం బ్రతికి జీవితం గురించి చెప్పటం లేదు. ఒకవేళ నీవు తిండిపోతు అయితే ఏం చేయమన్నాడు తెలుసండి? సామెతల గ్రంథం 23వ అధ్యాయం చూడండి, ఎంత గొప్ప దేవుడో చూడండి. అంటే ఈ తిండి వల్ల ఎంత ప్రమాదం లేకపోతే జాగ్రత్త ఏం చెప్తున్నాడో చూడండి. 23వ అధ్యాయం 2వ వచనం, నీవు తిండిపోతువైన ఎడల, అమ్మో ఒకవేళ నీకు ఆకలి ఎక్కువ ఉన్నది అనుకోండి, ఒకవేళ ఆహారం చూడగానే తినేయాలనిపిస్తుంది అనుకోండి, ఏం చేయమంటాడు తెలుసా? కత్తి పెట్టుకో. ఎందుకు? ఏం ప్రభా తింటాం తప్ప ప్రభా అంటే మీకు చెప్పాను, తినవలసినవి ఉన్నాయి అన్నీ తినగలమా? తాగవలసినవి అన్నీ తాగుతామా? చూడండి దేవుడు అంత చెప్పండి, తినవలసినవి చాలా పెట్టాడు, తాగవలసినవి చాలా పెట్టాడు. కానీ కొన్ని తినవలసినవి ఉన్నా కానీ తినకూడదు. తినియే అంటే మనం తినకూడదు, వేరే పశువులు తినాలి. ఇప్పుడు మేకలు మనం తింటాం కదా, మేక మాంసం తింటామమ్మా, మనం తింటామా? మేక మాంసం తింటాం. ఇంకో విషయం తెలుసా? ఏమంటారు, జిల్లేడు ఆకులు అవుతున్నాయి కదండి, తింటారా ఎవరన్నా? అమ్మ జిల్లేడు ఆకులు తింటారా? తినరా? మేక తింటారా? మేక మాంసం తింటారు కదా. మరి మేకలో జిల్లేడు ఆకులు తింటుంది, మరి మీరు ఎందుకు తింటారా? మేక తెలుసా మీకు? మేకలు జిల్లేడు ఆకులు తింటాయి, మేకలు ఏదంటే జిల్లేడు. మేకల్ని మనం తింటాం, మనం జిల్లేడు ఆకులు తిన్నాం. ఏంటి విచిత్రం? మేకలేమో జిల్లేడు ఆకులు తింటాయి, మేకనేమో మనం తింటాం, కానీ మనం జిల్లేడు ఆకులు తినాం. సరే, అదొక ఫుడ్ సర్కిల్, ఫుడ్ చక్రం అంటారు దాన్ని. అంటే అన్నీ తినేయున్నా, తినవలసినవి ఉన్నా అన్నీ తినకూడదు. అవి తినొచ్చు, మనం తినకూడదు. ఎవరు తినాలి? మేకలు. అట్లే మనం తినాలి. ఏం చిత్రం, దేవుడు ఎంత అద్భుతుడు అని చూడండి. ఈ మాట మీకు ఎంత చెప్తున్నానంటే, మనకు అన్ని వసతులు, అన్ని తిండి అన్నీ ఉన్నా ఏంటి, మనం వాటిని కడుపు నిండగా అంటే తృప్తి ఏమంటారు దాన్ని, బాగా అంటే పీకల దాకా తినేసారంటారు సార్, అలా తినకూడదంట. అలాగ ఒకవేళ నీకు తినాలని ఆశ ఉన్నా ఏం చేయమంటున్నాడు తెలుసా? కత్తిపెట్టి. ఎందుకు బ్రబ్బా, నాకు ఎంత ఉంది, ఎంత ఆస్తుంది, తినకూడదంటే? నాయన అలా తిండి వల్ల ప్రమాదం నాయన. ఏమవుతుంది? ప్రమాదం. అదే ఇంత సామెతల గ్రంథం చదివారు, ఏమవుతుందంటే తిండి ఎక్కువ అవడం వల్ల. 27:7 సామెతల గ్రంథం 27:7 సామెతల గ్రంథం 27:7. కడుపు నిండి ఉన్నవాడు ఏం చేస్తాడు తెలుసా? కడుపు నిండి ఉన్నవాడు, తేనె అనేది ఎంత విలువైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత మధురమైనది, దాన్ని కూడా కక్కేస్తాడంటే ఎవడు? అదే మీరు ఆకలి కొన్నవాడికి ఎట్టండి, ఎంత మధురంగా తింటాడండి ఆకలి వేసిన వాడికి. ఆలోచించారా? కడుపు నిండున్న వాడికి తేనె అనేది ఎంతో విలువైనది, ఎంతో మధురమైనది, దాన్ని కూడా ఏం చేస్తాడంట? కక్కి వేస్తాడు. కానీ ఆకలి విలువ, ఆకలి దప్పులు ఎవరికైతే ఉన్నదో వాడు చాలా మధురముగా, శ్రేష్టంగా, ఉన్నతంగా తీసుకుంటాడు. ఇక్కడ ఆకలి దప్పులు కలిగిన వారు, కడుపు నిండి ఉన్నవారు, మనం మాట్లాడుకున్నాం. ఆకలి దప్పులు గలవారు, కడుపు నిండి. ఈ కడుపు నిండిన వారి గురించి బైబిల్ ఎలా హెచ్చరిస్తుందో జాగ్రత్త. తిండి ఎక్కువ ఉన్నా తినకండి, ఆకలి కొనిలాగా ఉండండి. తిండి ఎక్కువైపోయి ఉన్నా, మీకు ఉన్న సమృద్ధిగా ఉన్నా, మీ ఇంటిలో మీకు అన్ని వసతులు ఉన్నా, కంపల్సరీగా మీరు ఎలా ఉండాలో తెలుసా? ఆకలి దప్పులు. ఒకవేళ కడుపు నిండి ఉన్నదా ఏమవుతుందో తెలుసా? వారు ఆకలి కొనేది ఏం చేస్తారంటే వాళ్ళు ఆకలి. మనకు బైబిల్ బాగా పరిచయమైన ఆయన లోకాసు వార్తలు తెలుసు. ఇక్కడ తన బ్రతికిన కాలంలో చూడండి, వచ్చేయండి ఇక్కడికి 16వ అధ్యాయం. అతడు ఎంతో చక్కగా ధనవంతుడు, తినటానికి తిండి, తాగడానికి నీళ్లు, ఎన్నో రకాల జ్యూసులు, ఎన్నో రకాల తిండి, సుఖమని బహుదినము సుఖపడుచుండనండి. ఆకలి దప్పులు తెలియదు, బహుదినము సుఖపడు వరకు దుఃఖమేం తెలుస్తుంది?
ఆ మాట అండి, బహుదినము సుఖపడుచుండేవాడు. సుఖపడుచున్న వాడికి ఆకలి విలువ తెలుస్తుందా అమ్మా? అతడండి ఏమి వైభవం అండి, ఏసీ కారు అండి, ఏసీ బిల్డింగ్ అండి, అబ్బాయి ఎక్కడికి వెళ్ళినా అబ్బాయి ఏం ఖరీదైన తిండి అంటే ఆడికి తెలుస్తుందండి. ఎప్పుడు సుఖపడుతున్నవాడికి ఆకలి బాధ తెలుస్తుందా? ఇక్కడ ఇతడు చూడండి, అతడు ఓదారంగు వస్త్రాలు, సన్నపు నార బట్టలు ధరించుకుని ప్రతిదినం ఎవ్రీడే. అందుకనే మనం సంఘాల్లో ఉపవాస ప్రార్థన ఎందుకు కడుతుందో తెలుసండి. మీకున్న కనీసం ఒక పూటన్నా ఉంటుంది, ట్రై చేయండి. ఒక పూట కూడా ఎలాగా అన్నం తినకూడదు, నీళ్ళు, మీకే అది మేలు. అప్పుడు తెలుస్తుంది మీకు అన్నీ ఉన్నా, అన్ని సమృద్ధిగా ఉన్నా. అలా ఎప్పుడైతే మీరు ఉండి ప్రార్థన చేసుకుంటారో ప్రేమ దేనరా, ఇక్కడ రెండు మేలు మనం జరుగుతాయి. మన శరీరంలో ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంటుంది. రెండవది, మన దేవుని దృష్టికి మనం ఎక్కువ ప్రార్థన చేసుకోవడానికి మన శరీరము సహకరిస్తుంది, మత్తుగా ఉండదు, మత్తు అవ్వదు. గనుక ఇక్కడ ఇతను ఏం చేశాడంటే ప్రతిదినము సుఖపడుచుండెను. ప్రతిదినము అంటే తనకి ఏంటి కష్టం అంటే లేదు, ఆకలి అంటే తెలీదు. ఎందుకంటే ప్రతిదినం సుఖపడేవాడికి ఆకలి ఏం తెలుస్తుంది. గనుకనే కడుపు నిండి ఉన్నవాడు, ఇతడు ఎవరన్నమాట, కడుపు నిండి ఉన్నవాడు. గనుక తర్వాత ఈ పరిస్థితి ఎలా ఉందో, చచ్చిపోయిన తర్వాత బ్రతుకున్నప్పుడు కడుపు నిండి ఉన్నవాడు. ఈ ధనవంతుడు కడుపు నిండి ఉన్నవాడు ఎప్పుడు? బ్రతికి ఉన్నప్పుడు. భూమి మీద చచ్చిపోయాడు. చనిపోగానే చూడండి పాతాళంలోకి వెళ్ళిపోగానే అక్కడ అంటున్నాడు 24, అప్పుడు అతడు 23, 24, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు తండ్రి లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్ల చుటుకు పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఇప్పుడు ఏముంది అతనికి? భూమి మీద కడుపు నిండి ఉన్నవాడు చనిపోగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆకలికి వెళ్ళిపోయాడు, దాహానికి వెళ్ళిపోయాడు. ఎన్ని నీళ్ళు అడిగాడు? బాటిల్ ఎట్టేశారా? బాటిల్ ఇచ్చేయి నాయన, గిసిరేయి అన్నాడా? ఎంత ఇవ్వాలంట? తన వ్రేలు కొన నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లచుడుకు. అమ్మో, ఎంత భయంకరమైన పరిస్థితి కడుపు నిండి ఉన్న వారులకి. అందుకని యేసయ్య ఆ విధంగా ఉంటున్నాడు, కడుపు నిండున్న వాళ్ళ మీకు శ్రమ, మీరు ఆకలి కొనేద్దరు. ఇదిగో మీరు అధిక తిండి బోతులైతే కత్తి పెట్టుకోండి, తిండి వలన మత్తుంది, జాగ్రత్త అని. ఇంతగా అంటే ఈ భూమి మీద కడుపు నింపుకుంటాము, కడుపు ఖాళీ లేక ఉంచుకోవటం, కడుపు ఎప్పుడు ఫుల్గా ఉంచుకోవటం వల్ల ఎంత భయంకరమైన ప్రమాదం ఉందా చూడండి. ఎంత గొప్ప దేవుడు చూసారా? దేవుడు ఎంత ప్రేమించాడు చూసారా క్రైస్తవులు. ఎవరికొంది లోకంలో జ్ఞానం ఉందా? వాళ్ళకి లేదండి. వాళ్ళకి మనం ఎంత ధన్యంలో చూడండి. మనకి ఇంటి నిండగా ఎంత సమృద్ధి అయినా, తిండి ఉన్నా, బియ్యం ఉన్నా, పప్పులున్నా, ఎంత డబ్బున్నా, మనం ఏం కలిగి ఉండాలి తెలుసా? ఆకలి దప్పులు కలిగి ఉండాలి. కడుపు నింపుకోవడానికి మనం ఎప్పుడు ప్రతిరోజు ప్రయత్నించామో ఆ తర్వాత ఆ ధనవంతుడు ప్రతిదినం సుఖపడి ఆ తర్వాత ప్రతిదినం అక్కడ ఏం పడుతున్నాడు? వేదన పడుతున్నాడు. నీటి చుక్క అక్కడ. అందుకే అన్నాడు, ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలి కొనేది. చూడండి ఆ మాట చూసారా? ఇప్పుడు కడుపు నిండి ఉన్నవారులారా మీరు ఆకలి. ఇప్పుడు అక్కడ ఆకలి వేస్తుంది, ఇస్తారా? లేదు. నీటి చుక్క అడిగినా ఇవ్వని అన్నాడు. నో, ఏమో కుదరదు. ఇక్కడ రూల్స్ ఒప్పుకో. భూమి మీద అడుగు తీస్తా తప్ప ఈ పాతాళ లోకంలో నీళ్లు, చొక్కలు, భోజనాలు ఏమి ఉండవు నాయన. కనుక దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఈ మాటలు రాయించాడు చూడండి. ఆకలి దప్పులు గలవారు కడుపు నిండి ఉన్నవారు ఆకలి దప్పులు గలవారు కడుపు నిండి ఉన్నవారు. గనుక ప్రియమైన దేవుని వల్లరా, ఈ భూమి మీద బ్రతికే ఈ చిన్న జీవిత కాలంలో క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం ఆకలి దప్పులు కలవారుగానే బ్రతకాలి. మన కడుపు నిండా మనకి తినడానికి అన్నీ ఉన్నా కంపల్సరిగా మనం ఏం చేయాలి తెలుసా? అదే ఆకలి విలువ తీయడానికి, ఆకలి దప్పులు కలిగి ఉండడానికి ఉపవాసం. ఏ ఉపవాసం అనేది మన జీవితంలో మనం చేయాలి. అందుకే ప్రతి శుక్రవారం ఉపవాస కూడికి ఎందుకు అంటున్నారు? ఎవరో కొంతమంది అని కంపల్సరిగా ఉపవాసం ఉండి ఆ యొక్క విలువ తెలియాలి. ఆ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. మన శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? ఒక విధంగా నలగొట్టుకుంటున్నాం.
అలాగే నీ శరీరాన్ని నలగొట్టుకుంటున్నావు, నీ ఆత్మీయ జీవితాన్ని పెంచుకుంటున్నావు. ఒక పక్క మన శరీరం మనం అణుగుతుంది, రెండవదిగా మన ఆత్మీయ జీవితం బలపడుతుంది. అదే నీ కడుపుకు ఖాళీ లేకుండా మనం చేసామనుకోండి, మొదటగా మన కొవ్వు పెరుగుతుంది, భక్తికి దూరం అవుతాం. రెండు విధాల నష్టం. కడుపు నిండిపోయింది అనుకోండి, కొవ్వు పెరిగిపోద్ది ఒంట్లో. రెండవదిగా ఏమవుతుందో తెలుసా అండి, మన ఆత్మీయ జీవితం కుంటు పడుతుంది, బలహీనమైపోద్ది. ఎందుకని? మత్తు, మత్తు, వీటి వలన ఉరి ప్రమాదం అనేది ఉన్నది కనుక ప్రియమైన దేవుని వల్లరా, దేవుడు మనం చెప్తున్నమాట ఆకలి అనేది భూమి మీద మనం చూసాం. మొదటి దాంట్లోనూ చాలా భయంకర, ఏ పరిస్థితి కానీ తెగిస్తుంది. కానీ అంత భయంకరమైన ఆకలిని దప్పులు గలవారుగా మనం ఉంటూ, ఆకలి దప్పులు గలవారంగా ఉండి భూమి మీద దేవుని కోసం ఉన్నతంగా మనం బ్రతకాలి కడుపు నిండి ఉంటే పరిస్థితి చాలా భయంకరమైన పరిస్థితి, మరణం తర్వాత ఉంది. ఆ తర్వాత ఎవరు కూడా మనల్ని కాపాడలేరు, ఎవరు కూడా మనల్ని రక్షించలేరు, ఎవరు కూడా మనల్ని ఆదుకోలేరు, సాయం చేయడానికి కూడా రారు. భూమి మీద అయితే తిండి లేదమ్మంటే ఎవరో ఒకరు బియ్యం ఇస్తారు, సోలడు బియ్యం ఇస్తూ ఉంటారు, ఒక కేజీ బియ్యం ఇస్తూ ఉంటుంటారు. కానీ అక్కడ బియ్యం గింజ కూడా ఎవరు, ఇక్కడ బియ్యం కేజీలు ఇస్తున్నారు, అవసరమైతే మూటలు బియ్యం ఇస్తారు ఇక్కడ. కానీ అక్కడ ఒక గింజ కూడా ఎవరు. కనుక అటువంటి భయంకరమైన పరిస్థితి ప్రియమైన దేవుని వారి మరణం తర్వాత ఉంది. కడుపు నిండి ఉన్న వారికి, ఎవరికి? కడుపు నిండి ఆకలి దప్పల వారికి ఉన్నది ఎంతో ఆనందకరమైన లోకం. అక్కడ ఆకలి లేదు, దాహము లేదు, ఎల్లప్పుడూ సంతోషమే, ఆనందమే, సంతోషమే ఆకలి అనేది అక్కడ లేదు. ఆ ఆకలి అనేది అక్కడ లేకుండా మనం ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలంటే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఈ చిన్న జీవిత కాలంలో మనం ఆకలి దప్పులు గలవారుగా బ్రతకాలి.